ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. 2 రకాలుగా సినిమా ప్రింట్ ను రవి కొన్నారని, నార్మల్ ప్రింట్ కు 100, హెచ్డీ ప్రింట్ కు $200 చెల్లించారని కస్టడీ రిపోర్ట్ లో వెల్లడించారు. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. 2 రకాలుగా సినిమా ప్రింట్ ను రవి కొన్నారని, నార్మల్ ప్రింట్ కు 100, హెచ్డీ ప్రింట్ కు $200 చెల్లించారు అని కస్టడీ రిపోర్ట్ లో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూసే ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ జరిపి ఎట్టకేలకు కొన్ని కీలక అంశాలను కూడా ఐబొమ్మ రవి నుంచి రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం ఐబొమ్మ రవిని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 రకాల సినిమాలను రవి కొనుగోలు చేశాడనేది ప్రస్తుతం అయితే పోలీసుల విచారణలో తేలింది. కామ్ కార్డర్ ప్రింటర్లు ఒక ధర, మరోవైపు హెచ్డి ప్రింట్లతోటి ఒక రేటును రవి చెల్లింపులు చేసి వాటిని కొనుగోలు చేసిన తర్వాత తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశాడు. దాని ద్వారా డబ్బులు సంపాదించాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. హెచ్డి సినిమా ప్రింట్ కు $200 చెల్లించి బయట పైరసీ అంటే వేరొక థియేటర్ లో వెళ్లి వాళ్ళు రికార్డ్ చేసి ఇతనికి అమ్మేవారు. అది కూడా మొత్తం సోషల్ మీడియా వేదికగానే ఈ సినిమాలు పైరసీ జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కోవిడ్ తర్వాత తన బిజినెస్ మెరుగుపడింది అనేటువంటి అంశాన్ని కూడా రవి తన విచారణలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆన్లైన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య కోవిడ్ తర్వాత పెరిగింది కాబట్టి వాటిని ఎక్కువగా సినిమాలు పైరసీ చేసి వాటిని అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. మొత్తం 7 బ్యాంకుల ఖాతాల్లో దాదాపు 13,40,00,000 ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఒక పక్క పథకం ప్రకారమే ఆన్లైన్ లో ఇతను ఈ పైరసీలు చేసినటువంటి సినిమాలను అందులో అప్లోడ్ చేయడం, ఆ సినిమాలు చూపిస్తున్నటువంటి క్రమంలో బెట్టింగ్ యాప్లు అనేటివి వచ్చాయి. ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా తను డబ్బులు సంపాదించాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు ట్యాక్స్ కట్టేందుకు ఇబ్బందులు రాకూడదని తన సోదరి చంద్రికకు $90 లక్షలు అంటే ఈ ఒక ట్రాన్సాక్షన్ నుంచి మరొక అకౌంట్ కు డబ్బులు జమ చేస్తూ వస్తున్నాడు. లావాదేవీల మొత్తాన్ని కూడా విదేశీ కరెన్సీ రూపంలోనే రవి నడిపినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడ్డాయి. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి జీవితాన్ని బిందాసుగా గడిపాడంటూ కూడా ప్రస్తుతం ఈ 12 రోజుల కస్టడీలో అనంతరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు. అవసరం అనుకుంటే మరోసారి కస్టడీ కూడా కోరేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.